హాయ్ ఫ్రెండ్స్, రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాలో చాలా మ్యాజిక్లు, చాలా గిమ్మిక్లు, చాలా ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మనం ఒక ఐకానిక్ సీన్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. షార్ట్ గురించి కాదు, సీన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. సీన్లో చాలా షార్ట్స్ ఉంటాయి కదా. సో డ్రామా ఎలా క్రియేట్ చేయొచ్చు కెమెరాను సవ్యంగా ఉపయోగించడం ద్వారా శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడు. అందుకే అండి శివ సినిమాకు ముందు, శివ సినిమాకు తర్వాత అని చెప్పి ఎందుకు మాట్లాడుతూ ఉంటారంటే టెక్నికల్ అంశాలు చాలా నేర్పించాడు. ఇంగ్లీష్ మూవీస్ లో లేవా అంతకుముందు అంటే డెఫినెట్ గా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. కానీ మన తెలుగు సినిమాలలో అలాంటి అద్భుతమైనటువంటి షార్ట్స్, సీన్స్ ఉపయోగించలేదు. అలాంటి దాన్ని మనం ఇందులో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇప్పటివరకు వరుసగా 3-4 రోజుల నుంచి నేను పెడుతూ ఉన్నటువంటి శివ సినిమాకి సంబంధించిన వీడియోస్కు లైక్ కొడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఆ వీడియోస్ చూసి ఉండకపోతే చూడండి, చాలా ఆసక్తికరమైన విషయాలు ఆల్రెడీ నేను షేర్ చేశాను 3-4 వీడియోస్లో. ఓకేనా? ఆ సిరీస్ లో భాగంగా ఇదొక వీడియో. సినిమా అంటే డైలాగులు, యాక్టింగ్ మాత్రమే కాదండి. సినిమా అంటే కెమెరా అన్న విషయం మర్చిపోకూడదు. చాలా మంది మర్చిపోతారు. రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే సినిమాలో యాక్టర్స్ మాత్రమే కాదు, కెమెరా కూడా యాక్ట్ చేస్తుంది. కెమెరా కూడా సినిమా కథలో లేదా సినిమాలో ఒక భాగము అన్న విషయాన్ని అర్థం చేయించాడు. జనరల్గా కెమెరా ఎక్కడ ఉంటుందండి? కెమెరా అనేది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ లాగా బయట నుంచి ఉంటుంది కెమెరా కదా. ఆడియన్స్కి, సినిమా కథకు మధ్యలో కెమెరా ఉంటుంది, అంటే సినిమాకు బయట ఉంటుంది కెమెరా. కానీ రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే కెమెరా అనేది సినిమా బయట ఉండదు, సినిమా లోపలికి తీసుకెళ్ళాలి కెమెరాని. కెమెరా అనేది సినిమా కథలో, సినిమా సీన్స్లో ఒక భాగంగా తయారు చేశాడు. అంటే నాగార్జున ఒక పాత్ర, అమలా ఒక పాత్ర, శుభలేఖ సుధాకర్ ఒక పాత్ర, చిన్న ఒక పాత్ర, భవానీ రఘువరన్ ఒక పాత్ర, అట్లా కెమెరా కూడా ఒక పాత్ర సినిమాలో అని తయారు చేసి పెట్టాడు. మీరు చూడండి, శుభలేఖ సుధాకర్ హత్య జరిగినటువంటి సీన్లో కెమెరా కరెక్ట్గా టాప్ యాంగిల్లో ఉంటుంది, టాప్ నుంచి డౌన్కి తీస్తాడు. అదే రామ్ జగన్ హత్య జరిగినప్పుడు మీరు చూస్తే కెమెరా లో యాంగిల్ నుంచి ఉంటుంది, లో నుంచి టాప్ కి చూస్తూ ఉంటుంది. అది ఒక డ్రామాటిక్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులో ఒక అద్భుతమైనటువంటి సీన్ గురించి మనం మాట్లాడుకుందాం. అమలాను విలన్ కు సంబంధించిన రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు. మధ్యలో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ట్రైన్ వెళ్ళగానే అవతల సైడ్ ట్రాక్ అవతల చూస్తే నాగార్జున ఉంటాడు, అంబాసిడర్ కార్లు అవన్నీ ఉంటాయి. ఫైనల్ గా ఈ రౌడీల దగ్గరికి వచ్చి నాగార్జున వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను, పోనీ ఆ అమ్మాయిని మీరు చంపేశారనుకోండి, డెఫినెట్ గా నేను మిమ్మల్ని ఇక్కడే లేపేస్తాను, ఇక మీ ఇష్టం, మీకున్నది ఒకటే చాయిస్, ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళడమే అని ఒక వార్నింగ్ ఇస్తాడు. వీళ్ళు రౌడీలు కూడా చూస్తారు. నాగార్జున ఒక్కడే ఉండడు, నాగార్జున వెనక నాగార్జున బలగం కూడా ఉంటుంది. సో అమలాని అక్కడ వదిలేసి ఆ రౌడీలు వెళ్ళిపోతారు. ఇప్పుడు తర్వాత సీన్లో నాగార్జున, అమల ఇద్దరు ఒక రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రెస్టారెంట్ కూడా ఎక్కడ ఉంటుందంటే మన హుస్సేన్ సాగర్ ప్రాంతంలో రకరకాల రెస్టారెంట్స్, చిన్న దాబాల్ లాంటివి, కాకా హోటల్స్ లాంటివి, ఒక మిడ్ సైజ్ రెస్టారెంట్స్ లాంటివి ఉండేవి అనమాట. ఓకే, అలాంటి ఒక రెస్టారెంట్. ఇద్దరే నాగార్జున, అమల ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. చాలా అద్భుతమైన క్లోజప్స్ కట్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ లవ్ ఎలా డెవలప్ అవుతోంది, ఆ టుగెదర్నెస్ ఎలా ఉంది, ఒక ప్రైవసీ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకునేటప్పుడు అనేది మనకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాడు. నాగార్జున చెప్తాడు అమలాకి, నేను దీంట్లోకి దిగాను కాబట్టి నా లైఫ్ ఏమవుతుందో నాకే తెలియదు, అనవసరంగా నా దగ్గర ఉండి రిస్క్లో పడొద్దు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు అమల అంటుంది, రిస్క్లో పడతాను ఒకవేళ నీ దగ్గర ఉంటే అని కనుక నువ్వు అంటే, నీ దగ్గర కంటే నాకు ఇంకెక్కడ సెక్యూరిటీ ఉంటుంది, సో నీ దగ్గరే నాకు సెక్యూరిటీ ఉంటుంది, నన్ను నువ్వు వదిలేయద్దు, నేను కూడా నీతోనే ఉంటాను అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకునేటటువంటి సీన్ లాంటిది, మనం పెళ్లి చేసుకుందామా అని. ఆ వాక్యం కూడా అన్నాడు అనిపించాడు. ఆ వెనక వచ్చే ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మనకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది, పాకాన పడింది, నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతూ ఉన్నారు, కలిసి ఉండబోతూ ఉన్నారు జీవితాంతం అనేది మనకు అర్థం అవుతుంది. సో ఇదంతా మనకు టైట్ క్లోజప్స్ లో కొంచెం మిడ్ షాట్స్ తో మనకు చూపిస్తాడు. కానీ చూసే ప్రేక్షకులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది. ఏంటో తెలుసా? అరే ఇంతకుముందే ఈ అమలాను ఆ రౌడీగాళ్ళు ఎత్తుకుపోయారు, సరే వెళ్ళాడు, కాపాడాడు, తీసుకొచ్చాడు, ఇప్పుడు ఏంది వీళ్ళిద్దరు ఇంత ఓపెన్ గా రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు? ఈ శివ లైఫ్ రిస్క్ లో ఉంది కదా, శివ ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగా నరికి పారేయడానికి భవానీ మనుషులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ రామ్ జగన్ పాత్రను దారుణంగా చంపారు, శుభలేఖ సుధాకర్ను దారుణంగా చంపారు. శివాన్ దారుణంగా చంపడానికి వెంటబడితే సైకిల్ మీద ఆ పాపను ఎక్కించుకొని పారిపోతాడు చూసారా. మొత్తానికి వెంట్రుక వాసులు తప్పించుకున్నాడు, ఎస్కేప్ అయిపోయాడు శివ. బట్ ఇప్పుడు ఏంటి, ఈ శివ అమల ఇద్దరు ఆ రెస్టారెంట్ లో అంత ఓపెన్ గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇతని లైఫ్ కి సమస్య ఉంది,
ఇతనికి థ్రెట్ ఉంది భవానీ అండ్ భవానీ మనుషుల నుంచి, ఇంత ఓపెన్గా రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకోవడం ఏంటి అన్న ఫీలింగ్ చూసే ప్రేక్షకులందరికీ మైండ్లో ఒక సబ్లిమినల్గా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడే అండి మనం మాట్లాడుకునే ఐకానిక్ సీన్. రామ్ గోపాల్ వర్మ ఏం చేయిస్తాడంటే స్లోగా కెమెరాని జూమ్ అవుట్ చేయమంటాడు, లేదా డాలీ వాడి మెల్లగా కెమెరాని వెనక్కి లాగుతారు. ఒక్కసారి కెమెరాని స్లోగా వెనక్కి లాగేసరికి ఆ చుట్టుపక్కల రెస్టారెంట్లో ఉన్నటువంటి వాతావరణం మొత్తం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు వేరే టేబుల్స్ కనిపిస్తాయి రెస్టారెంట్లో, ఆ వేరే టేబుల్స్ ఎవరెవరో కూర్చొని ఉంటారు. సరే వీళ్ళిద్దరు లవ్ ప్రపోజల్ అయిపోయింది కదా, నాగార్జున అమల ఇద్దరు టక్కున కుర్చీలలో నుంచి వాళ్ళు లేస్తారు. లేచి రెస్టారెంట్ బయటికి వెళ్ళడానికి నడుస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే లేచారో వెంటనే చుట్టుపక్కల ఉన్న టేబుల్స్ దగ్గర కూర్చొని ఉన్న శివ ఫ్రెండ్స్ లేదా శివ గ్యాంగ్, చిన్న అండ్ అదర్స్ గ్యాంగ్, వాళ్ళందరూ అకస్మాత్తుగా టేబుల్స్లో నుంచి పైకి లేచి నాగార్జునకు అమలాకు దాదాపు సెక్యూరిటీ ఇస్తున్నట్టుగా, ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చే రేంజ్లో వాళ్ళను సేఫ్ గార్డ్ చేస్తూ బయటికి తీసుకొని వస్తుంటారు. అంటే ఫస్ట్ ఎలా ఉందండి, అందరికీ చూసే వాళ్ళకి ఒక టెన్షన్, వీళ్ళిద్దరు రెస్టారెంట్లో కూర్చొని చాలా ఓపెన్ గా ఒకరికొకరు ఐ లవ్ యూలు చెప్పుకునే రేంజ్ లో లవ్ ప్రపోజల్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. అంతకుముందు సీన్లోనే అమలాన్ని నరికి పారేయడానికి వచ్చారు, శివాను నరికి పారేయడానికి ఎంటబడ్డారు, అంత రిస్క్ ఉంది. అలాంటిది వీళ్ళిద్దరు చాలా ఓపెన్ గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే కెమెరా వెనక్కి స్లోగా జూమ్ అవుట్ అయ్యిందో, చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కనిపించిందో, అప్పుడు జనాలందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఒరే, ఒక్క కెమెరా యాంగిల్తో వీళ్ళ చుట్టుపక్కల వీళ్ళను రక్షించడానికి వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అన్న విషయాన్ని మనకు అర్థం చేయించాడు. అంటే మాటలతో చెప్పకుండా ఫస్టే ఒక లాంగ్ షాట్ కానీ ఒక మిడ్ షాట్ కానీ కట్ చేయకుండా టైట్ క్లోజప్స్ నుంచి సింపుల్గా కెమెరాని జూమ్ అవుట్ కొట్టేసరికి చుట్టుపక్కల వాతావరణాన్ని, చుట్టుపక్కల సరౌండింగ్స్ ని మనకు చూపించి ఒక డ్రామా క్రియేట్ చేశాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది జనాలకి. జనాలు కాన్షియస్గా ఆలోచించకపోయినా వాళ్ళకి అర్థమైపోద్ది. ఈ చిన్న ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఎక్కడ ఆ రెస్టారెంట్ లోపల టేబుల్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తారు, ఆ రెస్టారెంట్ కారిడార్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ నాగార్జున అమల కార్ ఎక్కేంత వరకు వాళ్ళు అక్కడే ఉంటారనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు కార్ ఎక్కిన తర్వాత మళ్ళీ వీళ్ళు కార్ ఎక్కి వీళ్ళెంబడి వెళ్తారు. ఇది మొత్తం అండి ఫీట్స్ లో చెప్పాలి అంటే రీల్ కదా అప్పుడు వాడేది, 100 to 150 feet షాట్ అనమాట. ఇది రామ్ గోపాల్ వర్మ కావాలని చెప్పి ఈ షాట్ ని అట్లా వదిలేసి పెట్టాడు. ఎందుకంటే జనరల్ గా అంతకుముందేమో ఎడిటింగ్ ఎట్లా చేసుకుంటూ వచ్చాడు, ఒక్కొక్క సీన్ కి చాలా షార్ప్ ఎడిటింగ్ చేశాడు. ఇప్పుడు నరేష్ అదే రామ్ జగన్ పాత్రను చంపే సీన్ మీరు చూడండి, ఫాట్ అని చెప్పి తలకాయ రాయి మీద కొట్టబోతుంటేనే కట్ చేస్తాడు సీన్. అసలు తలకు తగలడము రాయి అదంతా మనకు చూపించాడు. లటక్కున కట్ చేసి ధడేల్ మన నాగార్జున డోర్ ఓపెన్ చేసుకొని శవాన్ని చూడడానికి వచ్చినట్టు వచ్చేస్తాడు. శుభలేఖ సుధాకర్ సీన్ అంతే, గొడ్డలతో నరికేటప్పుడు గొడ్డలు కిందికి వచ్చేదాకా వస్తుంది, సీన్ కట్ అయిపోతుంది. గొడ్డలు వచ్చి తలని తాకేది చెస్ట్ని తాకేది అని చూపించాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఏడుపు ఏంటి వేరే సీన్లోకి తీసుకెళ్తాడు. అంత జాగ్రత్తగా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కట్ చేసి ఎడిట్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఈ అమలా నాగార్జున రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకునేటటువంటి సీన్ తర్వాత వాళ్ళు లేచి ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చి కారెక్కి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఉన్న సీన్ని చూపించాడు. ఎందుకు చూపించాడు? వాళ్ళ వెంట సెక్యూరిటీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఒక్క జూమ్ అవుట్తో నేను మీకు వాళ్ళందరినీ చూపించాను, సో కెమెరాని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి, ఇది కెమెరాను ఉపయోగించే విధానము అని చెప్పినట్టుగా ఉంటుందండి ఆ షాట్. అంతకుముందు తెలుగు సినిమాలలో జనరల్గా ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ ఒక పెద్ద లాంగ్ షాట్ లాగా కట్ చేసేవాళ్ళు. అంటే రెస్టారెంట్ లోపల ఆల్రెడీ చిన్న ఇంకా వేరే ఫ్రెండ్స్ వీళ్ళందరూ చుట్టుపక్కల టేబుల్స్ లోపల కూర్చొని ఉన్నారు, నాగార్జున అమలాకు సెక్యూరిటీగా అని చెప్పి ముందే ఆడియన్స్కి అర్థం చేయించి ఆ తర్వాత అమలా నాగార్జున ఇద్దరు మాట్లాడుకునే సీన్ తీసి ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయే సీన్ ఏదో తీసేవాళ్ళు. కానీ దానివల్ల డ్రామా రాదు, డ్రామాటిక్ ఎఫెక్ట్ రాదు. డ్రామాటిక్ ఎఫెక్ట్ ఎలా వచ్చింది? క్లోజప్ లేదా మిడ్ షాట్ నుంచి ఒక్కసారి జూమ్ అవుట్ లేదా డాలీ వెనక్కి లాగి సరౌండింగ్స్ మొత్తం చూపించేసరికి ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో మీతో పాటు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇప్పుడు మీ భార్యో మీ భర్తో మీ పిల్లలో మీ తల్లిలో మీ నాన్నగారు ఎవరో ఉంటారని కదా. మీరు మీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఓకే, నేను చూస్తూ ఉన్నాను, మీ ఇద్దరే నాకు కనిపిస్తూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చూడడానికి నా కళ్ళకు ఒక లెంత్ ఉంటుంది కదా, ఎంతవరకు చూడగలను ఏంటి అనేది. కేవలం నా కళ్ళు ఎలా ఉన్నాయంటే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు అంతే చూస్తున్నాయి నా కళ్ళు. ఓకే, నేను ఒక్క స్టెప్ వెనక్కేసాను అనుకోండి, వెనక్కేస్తే అంటే నా కళ్ళు ఏమయ్యాయి, ఒక జూమ్ అవుట్ ఎఫెక్ట్ ఇచ్చాయి. కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేయగానే మీ ఎడం పక్క
మీ కుడి పక్క ఒక అడుగు వరకు కూడా ఏముందో నాకు కనిపిస్తుంది. ఫస్ట్ నాకు కనిపించినటువంటిది ఒక్క అడుగు వెనక్కి వేయంగానే మీ పక్కనే ఒక పాము ఉన్నట్టు నాకు కనిపించింది అనుకోండి. ఇది డ్రామా అనమాట. ఇది డ్రామాటిక్ ఎఫెక్ట్. అర్థమైంది కదా. అంతమంది డైరెక్టర్స్ జనరల్గా ఏం చేసేవాళ్ళు అంటే అసలు కెమెరాను ఒక పాత్రలాగా ఉపయోగించేవాళ్ళు కాదు. ఇక్కడ నా కళ్ళే కెమెరా. ఇంతకుముందు నేను చెప్పిన పాము ఎగ్జాంపుల్లో అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువగా మీరు కూర్చొని భోజనం చేస్తుంటారు, ఫస్ట్ పాముని చూపిస్తారు, బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుంటుంది, ఆ వెనక ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది, ఆ పాము వస్తూ ఉంటే నాదస్వరం మ్యూజిక్ ఏదో వేస్తారు, ఆ పాము ఎక్కడి నుంచో వస్తుంది, ఆ కిటికీలో నుంచో ఎక్కడి నుంచో వస్తుంటుంది, మీరు తింటుంటారు, ఈ టెన్స్ ఒకటి బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇది ఒక విధానం. మళ్ళీ కాటేస్తుంది, ఆ కాటేదా విధానం. బట్ దీనికంటే ఎక్కువగా డ్రామా ఎక్కడుంటుందో తెలుసా? ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను చూడు, దాంట్లో చాలా ఎక్కువ డ్రామా ఉంటుంది. అంటే నాకు ఫస్ట్ ఏమో మీ ఇద్దరే కనిపిస్తున్నారు, ఒక్క అడుగు నేను వెనక్కేసానంటే బాగా కనిపిస్తుంది నాకు మీ పక్కన. సేమ్ అనమాట ఇంపాక్ట్ శివాలో తీసుకొని వచ్చాడు. నాగార్జున అమలాకు సంబంధించినటువంటి సీన్, కెమెరా జూమ్ అవుట్ కొట్టగానే పక్కన వీళ్ళ సెక్యూరిటీ లాగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు. అది డ్రామా ఎఫెక్ట్ అనమాట. సో అట్లా స్పెల్ బౌండ్ అయిపోయారు చూస్తున్నటువంటి వాళ్ళు. డైరెక్టర్స్, రైటర్స్ వీళ్ళందరూ అయితే ఇక అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయారు. రామ్ గోపాల్ వర్మది చాలా మంది ఒక కల్ట్ లాగా దాన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు. మరి కెమెరాతో ఇంత అద్భుతంగా డ్రామా క్రియేట్ చేయొచ్చా అని చెప్పి. మీకు ఇలాంటి షాట్స్ హిచ్కాక్ చాలా అద్భుతంగా ఉపయోగించేవారు. 1958లోనే వర్టిగో అని చెప్పి సినిమా వచ్చింది. వర్టిగో ఎఫెక్ట్ అని చెప్పి ఇప్పటికీ పిలుస్తారండి. వర్టిగోలో స్కాటీ కిందికి చూస్తాడు మెట్ల మీద నుంచి, ఒక అద్భుతమైన డాలీ జూమ్ షాట్ ఉంటుంది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసినటువంటి వర్టిగోలో, సినిమాటోగ్రఫీలో ఇప్పటికీ దాన్ని వర్టిగో ఎఫెక్ట్ అని పిలుస్తారనమాట. ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ తీసుకొస్తాడు. అలాగే జాస్ 1975లో వచ్చింది. షార్క్స్ వచ్చి అటాక్ చేస్తుంటాయి బీచ్లో. స్టీవెన్ స్పీల్బర్గ్ తీశాడు. కెమెరా జూమ్ ఇన్ అవుతుంది అక్కడ, డాలీ ఏమో బ్యాక్ వెళ్తుంది, కెమెరా జూమ్ ఇన్ అవుతుంది. అక్కడ ఏం తెలుసా, ఒక పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ ఫియర్ అండ్ సడన్ రియలైజేషన్ అనమాట. జనాలకి ఒక ఫియర్ క్రియేట్ చేస్తాడు అక్కడ. 1980లో రేజింగ్ బుల్ అని చెప్పి ఒకటి వచ్చింది, మార్టిన్ స్కోర్సెసే తీశాడు. ఫైట్ సీన్స్ అండి చాలా సటిల్ గా డాలీ జూమ్స్ వాడతాడు, ఆ టెన్షన్ ని క్రియేట్ చేయడానికి, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. టోబీ హూపర్ అని డైరెక్టర్ పోల్టెగరిస్ట్ అని ఒక సినిమా తీశాడు 1982లో. అక్కడ తల్లి కూతురు రూమ్ లోకి వేగంగా పరిగెత్తుకెళ్లే ఒక సీన్ తీస్తాడు హాల్వే నుంచి. ఒక చిన్న టెక్నిక్తో, కెమెరా టెక్నిక్తో ఆ హాల్వే అనేది అది ఎండ్లెస్గా స్ట్రెచ్ అవుతున్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది చూసేవాళ్ళకి. ఆ తర్వాత శివ సినిమా వచ్చిన 3-4 ఏళ్ళ తర్వాత కూడా మీరు చూస్తే స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమాలలో, జురాసిక్ పార్క్ సినిమా, డాక్టర్ గ్రాంట్ ఫస్ట్ ఆ డైనోసారస్లను చూస్తారు చూడండి, ఆ రివర్స్ డాలీ జూమ్ ఉంటుంది. అది ఒక అద్భుతమైన అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఏంటి డైనోసారస్లు ఇంకా ఉన్నాయా, డైనోసారస్లను సృష్టించారా ఈ దీవిలో అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అక్కడ రివర్స్ డాలీ జూమ్ ఉంటుంది. సో ఇట్లా చాలా చాలా అద్భుతమైనటువంటి షార్ట్స్, సీన్స్ ఉన్నాయన్నమాట. అంటే డ్రమాటిక్ ఎమోషనల్ టెన్షన్ క్రియేట్ చేయడము, షాక్ క్రియేట్ చేయడము, భయాన్ని క్రియేట్ చేయడము, రియలైజేషన్ క్రియేట్ చేయడము, చుట్టుపక్కల సరౌండింగ్ ఎలా ఉంది అని చెప్పి సబ్జెక్ట్ని ఒక సైజులో పెట్టి బ్యాక్గ్రౌండ్ని స్ట్రెచ్ చేయడము, లేదా బ్యాక్గ్రౌండ్ని కంప్రెస్ చేయడము, దానివల్ల డ్రమాటిక్ ఎమోషనల్ టెన్షన్ క్రియేట్ చేయడం. రామ్ గోపాల్ వర్మ అనే తీసిన సర్కార్ రాజ్ సినిమా ఉంటుంది. ఇది సర్కార్ ట్రయాలజీలో రెండోది, సర్కార్ రాజ్. అందులో అభిషేక్ బచ్చన్ని చంపేసి ఉంటారు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ బచ్చన్ని చంపినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి వెతికి మొత్తానికి ఫైనల్గా ఆడెవడు అనేది కనుక్కుంటాడు. కనుక్కొని ఒక రాజకీయ నాయకుడిని కూర్చోబెట్టుకొని అమితాబ్ బచ్చన్ సర్కార్ రాజు క్లైమాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. నా కొడుకు అనవసరంగా నమ్మాడు, నమ్మినందుకు నా కొడుకుని ఎవరు చంపారో నాకు అర్థమైపోయింది. ఇవన్నీ మెల్లిగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ఉంటాడు. అమితాబ్ బచ్చన్ ఫేస్ ఏమో క్లోజప్లో ఉంటుంది, ఎదురు కూర్చున్నోడు ఇంటూ ఉంటాడు. ఇది క్లైమాక్స్ షాట్. అప్పుడు అమితాబ్ బచ్చన్ అకస్మాత్తుగా తన ఎడం వైపు చేయి చూపిస్తాడు. అటు చూడు అన్నట్టు చేయి చూపిస్తాడు. అమితాబ్ బచ్చన్ ఎదురుగా కూర్చొని వింటున్నటువంటి వ్యక్తి అమితాబ్ బచ్చన్ చేయి చూపించినటువంటి వైపు కుడివైపు టర్న్ అయి చూస్తాడు. టర్న్ కాగానే లైట్ పడుతుంది, చిమ్మ చీకటి ఉంటుంది, గోడ మీద జస్ట్ లైట్ పడుతుంది. ఆ లైట్ కింద చూస్తే వీడి కొడుకు చచ్చిపోయి అక్కడ పడి ఉంటాడు. ఎవడైతే అమితాబ్ బచ్చన్ ఎదురుగా కూర్చొని అప్పటిదాకా అమితాబ్ బచ్చన్ చెప్పేది వింటూ ఉన్నాడో వాడి కొడుకు ఫుల్ రక్తంతో గోడకు అట్లా అనుకొని పడిపోయి ఉంటాడు. అది కూడా చూడండి, లైట్ ఎఫెక్ట్తో, చిన్న ప్యాన్ షాట్తో ఒక డ్రమాటిక్ ఎఫెక్ట్ క్రియేట్ చేశాడు. విఎఫ్ఎక్స్ లేదు, వేరే స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు, ఏమీ లేవు. సర్కార్ సినిమా క్లైమాక్స్ ఎఫెక్ట్కి సంబంధించి మన నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇలాగే ఒకప్పుడు మన ఇళ్లలో పవర్ కట్ విపరీతంగా ఉండేది, తెలుసు కదా మనకి. ఇంట్లో పవర్ కట్ అయిందండి, మనం ఇంటి ముందుకు వచ్చి కూర్చొని ఏదో హస్కేస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. మన ఇంటి పక్కన ఒక మంచి కొబ్బరి చెట్టు ఉంది, చూస్తూ ఉన్నాము. ఆ కొబ్బరి చెట్టు మీద ఉన్నటువంటి ఆకుల నీడలు కదులుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు మనం చూస్తున్నాం. పవర్ కట్ అయింది కాబట్టి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది పెద్దగా మనకు కనిపించట్లేదు, కనిపించినట్టు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా రోడ్డు మీద నుంచి ఒక లారీ వెళ్తోంది. ఆ లారీ యొక్క లైట్లు మన
ఇంటి వైపు కాస్త పడ్డాయి. ఇప్పుడు చూస్తే కొబ్బరి చెట్టు మీద వేలాడుతున్నటువంటి ఒక పాము ఉంది. లారీ యొక్క లైట్ల వెలుతురు వల్ల ఆ పాము కనిపించింది. కానీ పాము ఉందా లేదా? ఆల్రెడీ పాము ఉంది అక్కడ, కానీ లారీ లైట్ పడడం వల్ల కనిపించింది. సో ఇది ఒక డ్రమాటిక్ ఎఫెక్ట్ అనమాట. సేమ్ సర్కార్ రాజ్ సినిమాలో ఆ క్లైమాక్స్ లో వాడినటువంటిది. లైట్ పడంగానే శవం కనిపిస్తుంది. అట్లా డ్రామా అనేది క్రియేట్ అవుతుంది. సో శివ సినిమా తర్వాత అండి చాలా మంది డైరెక్టర్స్ అప్రిషియేట్ చేశారు. ఆ నాగార్జున అమలా కూర్చొని రెస్టారెంట్ లో మాట్లాడుకునే సీన్, ఫస్ట్ మిడ్ షాట్ నుంచి నెక్స్ట్ జూమ్ అవుట్ చేసి చుట్టుపక్కల సరౌండింగ్స్ చూపించి వాళ్ళందరూ సెక్యూరిటీగా నడుచుకుంటూ వచ్చి తీసుకెళ్తారు కదా, ఆ షాట్ గురించి చాలా మంది మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళల్లో భాషా సినిమా తీసిన సురేష్, ఆయన ఒక మీటింగ్లో ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. చాలా అప్రిషియేట్ చేశాడు. చాలా మంది డైరెక్టర్స్ అప్రిషియేట్ చేశారు. బాబా ఏం తీసారా నాయన అని చెప్పి. సో ఇలాంటి గిమ్మిక్లు, ఇలాంటి మ్యాజిక్స్, కెమెరాని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సీన్స్ శివాలో ఉన్నాయి. అంటే ఒక విజువల్ మూమెంట్ అనేది ఉంది. ఆ డాలీ బ్యాక్వర్డ్ ఎలా తీసుకురావాలి, కెమెరా స్లోగా ఎట్లా జూమ్ అవుట్ అవ్వాలి, ఏ టైంలో, చుట్టుపక్కల ఉన్న సబ్జెక్ట్స్ ఎట్లా రివీల్ చేయాలి ఎప్పుడెప్పుడు. అంటే ఒక రకంగా హాలీవుడ్లో ఎమోషనల్ డాలీ జూమ్ ఇన్ స్టైల్ లాంటిది అనమాట ఇది. అంటే జూమ్ ఇన్ చేస్తేనేమో ఒక లవ్ కనిపిస్తుంది, కామ్నెస్ కనిపిస్తుంది, ప్రైవసీ కనిపిస్తుంది, ఇది వీళ్ళ ప్రపంచం అన్నట్టు ఉంటుంది. జూమ్ అవుట్ చేస్తేనేమో ఒక రియలైజేషన్ ఉంటుంది, ఇది వీళ్ళ ప్రపంచమే కాదు, చుట్టుపక్కల వేరే ప్రపంచం ఉంది, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళు ఒంటరిగా లేరు, వాళ్ళకేం డేంజర్ లేదు, చుట్టుపక్కల వాళ్ళని రక్షించడానికి చాలా మంది ఉన్నారు అన్న విషయం కెమెరా యాంగిల్తో అర్థమవుతుంది. సో ఇట్లా అండి ఒక ఎమోషనల్ లేదా రొమాంటిక్ సీన్ని, ఒక టెన్షన్తో ఫిల్ అయినటువంటి సీన్ని ఆ టెన్షన్ ఎట్లా రిలాక్స్ చేస్తాడు అన్నటువంటి ఒక అద్భుతమైన షాట్ అనమాట ఇది. సో సినిమా అనేదండి జస్ట్ డైలాగ్ మాత్రమే కాదు. చాలా మంది ఏంటంటే సినిమా అంటే డైలాగ్ అనుకుంటారు. కాదు, సినిమా అనేది విజువల్ స్టోరీ టెల్లింగ్. అది రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తర్వాత చాలా మార్పు వచ్చింది తెలుగు సినిమా పరిశ్రమలో. మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.